తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బోనాల సంబురాలు ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో హోరెత్తాయి. డప్పు దరువులతో, పోతురాజు వేషధారణలతో, అమ్మవారి వేషధారణలతో బోనాలు తలపై పెట్టుకుని పాఠశాల విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాఠశాల విద్యార్థులు తమ గృహాల నుంచి బోనాల కుండలతో పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం బోనాలకు గౌరీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల తలపై పెట్టుకున్న విద్యార్థులు బోనాలతో భారీ ఎత్తున గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామోత్సవం ముందు పోతురాజు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల సంబురాలు ప్రతీకగా నిలుస్తుందని, ఈ బోనాల వేడుకలు మన తెలంగాణ ప్రాంతాలకే గొప్ప గౌరవాన్ని తీసుకొని వస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అన్నారు. నమస్కారం. ఈరోజు మేము ఖమ్మం పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో బోనాలు జాతరని ఎంతో ఘనంగా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ బోనాల జాతర అనేది మనము ప్రతి ఆషాఢ మాసంలో మన తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగ రోజు మనం మహంకాళి అమ్మవారికి అన్నంతోటి నైవేద్యం బోనం వండుకొని మన నైవేద్యాన్ని
ఇచ్చి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం మన సాంప్రదాయంగా వస్తుంది. ఇలాంటి బోనాల పండుగని మేము ప్రతి సంవత్సరము మా స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ఈ పాఠశాలలోని తల్లిదండ్రులు కూడా మాకు ఈ యొక్క కార్యక్రమానికి చాలా సహకారంగా ఉంటూ ఉంటారు. ఈ పాఠశాలకి ఈరోజు మీరు గుర్తించినట్లయితే చిన్న చిన్న అమ్మవార్లు అలాగే పోతురాజు యొక్క వేషధారణలతో చాలా బాగా అలంకరణ జరిగింది. ఈ పండుగని మేము ప్రతి ఏటా ఇలానే జరుపుకోవడం జరుగుతుంది. అంటే మా పాఠశాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కులము మతము భిన్న అవి ఏమీ ఉండవు. ఏ పండుగ